ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. investing.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంటుంది, బార్గెయిన్ హంటర్ అండర్ వాల్యూడ్ స్టాక్స్. అంటే వాల్యూ ఉండి తక్కువ ధరలో దొరుకుతున్నాయి అనేదన్నమాట. ఇక్కడ అండర్ వాల్యూడ్, వాల్యూ అండర్లో అంటే ఉండవలసిన ధర కంటే తక్కువ ధరలో దొరుకుతున్నాయి అనేది ఇక్కడ ఉంది. వెంబటే మనం ఇక్కడ గెట్ ద లిస్ట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. investing.com ఓపెన్ చేయాలి, హెడ్డింగ్ ఉంటుంది, హెడ్డింగ్ మీద క్లిక్ చేయాలి, గెట్ ద లిస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్లో మనం ఏం చేయాలి, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక అవేంటో చూద్దాం. మోస్ట్ ఆర్ అండర్ వాల్యూడ్. మళ్ళీ ఇక్కడ మీకు ఇండియా ఉంది. ఇక్కడ మనం ఇండియా మ్యాప్ అనమాట. అంటే మనం ఇండియా పెట్టినాము, మీరేం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ యూఎస్ఓ ఇంకేదైనా ఉందనుకోండి, మీ వెబ్సైట్లో, మీ సిస్టంలో, మీ ల్యాప్టాప్లో వేరే కంట్రీ ఉంటే దాన్ని మార్చుకొని ఇండియాకి పెట్టుకోవాలి. ఇండియాకి పెట్టుకున్నాక ఇక్కడ మోస్ట్ అండర్ వాల్యూడ్ ఉంది. ఇక్కడ ఏముంది, ప్రైస్ ఉంది. ప్రైస్ లో నుంచి హై కావాలన్నా, హై నుంచి లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు హై లో, ఇక్కడ అప్ సైడు ఉదాహరణకి అశోక బిల్డ్కాన్ అప్ సైడు 56% వరకు పెరగవచ్చు అని చెప్తుంది ఇక్కడ. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే లో నుంచి హై అంటే 26% ఉంది. ఇది వెస్ట్ కోస్ట్ పేపర్. ఇలా నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ. ఫెయిర్ వాల్యూ అంటే ఏంటంటే అసలు దాని విలువ ఎంత ఉంది. ఇప్పుడు ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఉంది, ₹15.37. ఇవన్నీ పెన్నీ స్టాక్స్ అనమాట. ₹15 దాని ఫెయిర్ వాల్యూ ఉంటే ఇది ₹10కే దొరుకుతుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే హైయెస్ట్ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు జిఎంఎం ఫాల్దార్ ఉంది, ఫెయిర్ వాల్యూ 1702, దొరికేది మనకి 1332లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంలో లైవ్ రేట్స్ అవి. తర్వాత ఫైనాన్షియల్ హెల్త్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు సపోజ్ గుజరాత్ అంబుజా ఫెయిర్, మళ్ళీ క్లిక్ చేస్తే నాట్కో ఫార్మా ఎక్సలెంట్, మళ్ళీ క్లిక్ చేస్తే గ్రేట్ అశోక బిల్డ్కాన్. ఇప్పుడు మనం ఇట్లా ఫెయిరు, గ్రేటు, గుడ్, ఇట్లా మనం క్యాష్ ఫ్లో రేటింగ్ ఫెయిర్, ఎక్సలెంట్ నాట్కో ఫార్మా, మళ్ళీ తర్వాత గ్రోత్ రేటింగ్ ఇగో గుజరాత్ నర్మదా వీక్, బుక్ వాల్యూ ఉంది, ఫెయిర్ వాల్యూ ఉంది, కానీ వీక్ గ్రోత్ రేషియో. మళ్ళీ క్లిక్ చేస్తే ఎక్సలెంట్ నాట్కో ఫార్మా. ఎక్సలెంట్ ఎక్కువ ఉన్నాయని మనం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అని అర్థం. తర్వాత ప్రాఫిటబిలిటీ రేటింగ్ ఫెయిర్, గుడ్, ఎక్సలెంట్, ఇవన్నీ చూసుకోవాలి ఏ కంపెనీలు వచ్చినాయి. ఇవన్నీ మళ్ళీ ఒక రౌండ్ మీకు ఐడియా కోసం మళ్ళీ ఇవి ప్రాఫిట్ అండ్ లాస్లు చూడాలి, బ్యాలెన్స్ షీట్లు చూడాలి, ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో అవి చెక్ చేయాలి. దాంతో మళ్ళీ మనం ఎంటర్ అవ్వాలి. అంతే తప్ప గుడ్డిగా దీన్ని ఫాలో అవటం అనేది ఒక పారామీటరు, ఒక ఐడియా ఉంది, ఒక ఇండికేటరు, ఇది పనిచేస్తుందా లేదా మళ్ళీ మన ప్రకారం చెక్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్లో అవి చూసుకొని చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఓవర్ వాల్యూడ్ ఉంది. మోస్ట్ ఓవర్ వాల్యూడ్ అంటే ఏంది, ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే ప్రొసీజరు. ఇప్పుడు డౌన్ సైడ్ ఇది 50% పడుతుంది. సపోజ్ మన షేర్లు కనుక ఇందులో కనుక ఉన్నట్లయితే మీరేం చేయాలి, ఇంకా ఎగ్జిట్ అవ్వమని అర్థం. అంటే ఇది మాన్యువల్ కాదు, సాఫ్ట్వేరు. ఈ సాఫ్ట్వేర్ ఒక సిస్టమ్ తోటి అది మోస్ట్ ఓవర్ వాల్యూడ్ అంటే ఉండవలసిన ధర కంటే ఎక్కువ ఉందని చెప్తుంది. అది మన పని ఏంటిదిగా అట్లా చూడాలి. ఇక ఫెయిర్ వాల్యూ, ఇది మహానగర్ టెలిఫోన్, అది ఫెయిర్ వాల్యూ 32 ఉంది, 52. ఫైనాన్షియల్ హెల్త్ వీక్, క్యాష్ ఫ్లో, ఇలా మనం ఒక్కొక్కటి చూడాలి. గ్రోత్, ప్రాఫిటబిలిటీ రేటింగ్. మళ్ళీ తర్వాత ఇక్కడనే 52 వీక్ హై ఉంటుంది. 52 వీక్ హై క్లిక్ చేస్తే ఏదైతే 52 వీక్ అంటే 1 ఇయర్లో ఏదైతే హై వచ్చిందో అవి మనకి ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ ఇవి మనం చూడాలన్నట్టు. 52 వీక్ హై ఇవి అనమాట. జయప్రకాష్ పవర్ 27.15, 27.70, లో 23.8, 15%. మళ్ళీ మనం 52 వీక్ లో కూడా ఉంటుంది. ఇక్కడనే మనం ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ చూస్తుండాలి. 52 వీక్ లో ఇవన్నీ ఇండియా స్టాక్స్, మనం కావాలనుకుంటే చూడవచ్చు. మళ్ళీ మోస్ట్ యాక్టివ్, బాగా యాక్టివ్గా ఉన్నటువంటి షేర్లు, ఇవన్నీ లైవ్. ఇప్పుడు మీకు చెప్తున్నాయన్నీ కూడా ఈ వీడియో చేసే టైంకి ఏదైతున్నాయో లైవ్ రేట్స్ ఇవన్నీ కూడా. తర్వాత మోస్ట్ యాక్టివ్, టాప్ గెయినర్స్, బాగా పెరిగినటువంటి షేర్లు, టాప్ లూజర్స్, బాగా తగ్గినటువంటి షేర్లు. ఏదున్నా మన పని ఏంది, ఎంతసేపటికి ఇక మీరు ఒక్కొక్కటి ఏది ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని ఇంట్రాడే చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా, అవి ఎలా ఉన్నాయి,
ఎక్కువ శాతం అండర్ వాల్యూడ్ అనుకోండి పెరగబోతుంది అని అర్థం, ఓవర్ వాల్యూడ్ ఉంది అనుకోండి అవి కొనకూడదని అర్థం, పెరిగిపోయినాయి అని అర్థం, ఒకవేళ మన దగ్గర ఉన్నాయంటే ఎగ్జిట్ అవ్వమని అర్థం. సింపుల్గా ఇంతకు మించి మీరు నేర్చుకోవాలి, ప్రొఫెషనల్గా తయారు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి, డెస్క్టాప్ ఉండాలి, ల్యాప్టాప్ డెస్క్టాప్. అప్పుడు మనం నేర్చుకొని ప్రొఫెషనల్గా తయారు చేయొచ్చు. ఏదైనా సరే అవగాహనతో చేస్తే అది బిజినెస్, అవగాహన లేకుండా చేస్తే అది గ్యాంబ్లింగ్. అంటే ఏంది, పెరిగింది ఎందుకో తెలవాలి, తగ్గుతుంది ఎందుకో తెలవాలి, ఎందుకు పెరుగుతుందో తెలవాలి, ఎందుకు తగ్గుతుందో తెలవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక అవగాహన ఉంటే అది రియల్గా బిజినెస్ అవుతుంది. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.